సరే, ఈ సమయం మందు కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం. అందరూ బైబిల్ తెరవాలి. నేను పేజ్ నెంబర్ కూడా చెప్తాను. 558వ పేజ్. 500 కొంచెం డెప్త్ రావట్లేదు. 558వ పేజీ, పాత నిబంధన గ్రంథం, 5వ అధ్యాయము మొదటి మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. చదవబడినటువంటి ఈ దైవ వర్తమానములో మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మందిరానికి చాలామంది వెళ్తూ ఉంటారు, మంచిది, అలాగే వెళ్ళటం కూడా మంచిది. దేవుని మందిరానికి రావటం చాలా మంచిది. అయితే దేవుని మందిరానికి వచ్చిన వారు వారి ప్రవర్తనను గురించి జాగ్రత్త పడమని బైబిల్ చెబుతుంది. మందిరానికి వచ్చిన వారి ప్రవర్తన. కొందరు మందిరం కాదన్నట్టుగా వచ్చినప్పటి నుండి ఒక 30 సార్లు తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ దండాలు పెట్టి చెప్తున్నా, ఒక్కసారి మందిరంలోకి ఎంటర్ అయిన తర్వాత అర్థమవుతుందా, ఎంత కష్టం వచ్చినా బయటికి వెళ్ళకూడదు. తీర్మానంతో రావాలి మందిరానికి. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి భయపడకపోతే ప్రపంచంలో నువ్వు ఎక్కడ బాగుపడలేవు. గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరానికి నువ్వు భయపడకపోతే నిన్నెవ్వడూ బాగు చేయలేడు. సినిమా హాల్ కాదు దేవుని మందిరం. మనకు నచ్చిన సీన్ వచ్చినప్పుడు చూసేది, నచ్చిన సీన్ రానప్పుడు లేచిపోయడానికి సినిమా హాల్ కాదు. దేవుని మందిరం, దేవుని ప్రసన్నత నిలిచే స్థలం ఇది. దేవుని మందిరానికి మనం భయపడాలి. భక్తుడైన యాకోబు అంటాడు, అయ్యో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది ఎంతో భయంకరం అంటాడు. చూస్తారా మాట? ఆదికాండం 28వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 28వ అధ్యాయములో ఎంత అద్భుతంగా రాయించాడు అక్కడ దేవుడు. 28వ అధ్యాయం 17వ వచనం, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఒక్కసారి పరలోకానికి నువ్వు ఎంటర్ అయిన తర్వాత మరలా బయటకు వెళ్తున్నావంటే నరకానికి నువ్వు రెడీ అయినావని అర్థం. మీరు ఇంకొక మాట కూడా చదవాలి. ఆదికాండంలో 18వ అధ్యాయం 22వ వచనం, ఆ మనుషులు అంటే దేవదూతలు అక్కడి నుండి బయలుదేరి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకనూ దేవుని సన్నిధిలోనే నిలిచి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు వెళ్ళిపోయాడు, కానీ అబ్రహాము దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మేము ఆయన మందిరములోని మేలు చేత తృప్తి పొందుచున్నాం. మందిరములో ఏముంది చెప్పండి? మేలు పొందాలి. నువ్వు మందిరానికి వచ్చి ఆశీర్వదించబడాలి. మందిరానికి వచ్చి ఒక తీర్మానం, మందిరానికి వచ్చినప్పుడు ఒక తీర్మానంతో రావాలి.
ఈరోజు దేవుడు నాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఒక మంచి సందర్భాన్ని గుర్తు చేస్తాను మీకు. నిర్గమకాండంలో భక్తుడైన మోసే అనుకోకుండా దేవుని మందిరానికి రావాల్సి వచ్చింది. 3వ అధ్యాయములో, నిర్గమకాండం 3వ అధ్యాయం, ఒక వింత చూసుకుంటూ ఆయన మందిరంలోనికి దేవుని సన్నిధికి ఎంటర్ అవుతాడు. చూద్దామండి మనం 3వ అధ్యాయం 1వ వచనము నుండి. మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోసే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. చాలు. అనుకోకుండా దేవుని సన్నిధికి మోసే గారు రావాల్సి వచ్చింది. మండుచున్న పొద. చెప్పండి నోరు తెరిచి. ఎక్కడుంది అది? ఎక్కడుంది? ఇదే మనము ఉన్న స్థలమే. ఇది మండుచున్న పొద. మండుచున్న పొద. అది పొద కాలిపోలేదు, కానీ మంట మండుతూనే ఉంది. ఇక్కడ దేవుని ప్రత్యక్షత నిలిచి ఉంది. ఆ వింత ఏమిటో అని చూద్దామని దగ్గరికి వచ్చాడు. దేవుని స్వరం వినబడుతుంది. మోసే, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు బయట విడుము అన్నాడు. స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఈ పదలోకి మీరందరూ కూడా చెప్పులు వేసుకొచ్చారా? చెప్పులు లేకుండా వచ్చారా? వదిలేసి వచ్చారా? అంటే ఇక్కడ దేవుని ప్రసన్నత ఉంది అని నమ్ముతున్నారు కదా, దేవుని సన్నిధి ఉంది అని నమ్ముతున్నారు కదా, దేవుడు ఇక్కడ నివాసం చేస్తాడు అని నమ్ముతున్నారు కదా. మరి ఎలాగా దేవునికి భయపడకుండా ఉన్నారు? ఎలాగా దేవుని సన్నిధిలో మన ప్రవర్తన సరి చేసుకోవటం లేదు? దేవుని మందిరానికి వచ్చిన మోసేతో దేవుడు మాట్లాడుతూ ఉంటే మోసే అన్నాడు, చూద్దాం. అప్పుడు మోసే దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పదమ నడిమి నుండి మోసే మోసే అని అతనిని పిలిచెను. అందుకు అతడు, చిత్తం ప్రభువా నేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ చెప్పండి. చేతులెత్తి చెప్పండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏం చెప్పాలి? దేవుడు మనల్ని పిలిచినప్పుడు, చిత్తం ప్రభువా, నేను ఉన్నాను. నేను బయట ఉన్నాను కాదు, నేను ఇక్కడే ఉన్నాను. నేను నీ మాటలు వింటున్నాను, నేను ఆలకిస్తూ ఉన్నాను, నేను శ్రద్ధతో వింటున్నాను. కొందరు మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చేది దేనికో తెలుసా? నేనేంటో చూపిద్దుకుందామని వస్తారు. నేనేంటో చూపించుకుందాం, నా పవర్ ఏమిటో, నా టాలెంట్ ఏమిటో, నా భక్తి ఏమిటో, నా సమర్పణ ఏమిటో, నేను ఎలాంటి డ్రెస్సులో ఉన్నానో, ఇలాంటివి చూపించుకోవడానికి వస్తారు. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు అలాగే వచ్చాడు. పరిసయ్యుని భక్తి దేవునికి తెలియపరచడానికి వచ్చాడు. మీరు బైబిల్లో చూస్తే పరిసయ్యుడు చేసిన ప్రార్థన విధానం మనకు అర్థమవుతుంది. నేను దొంగను కాదు, నేను మందిరానికి వస్తున్నానయ్యా, నేను నీ పాటలు పాడుతున్నానయ్యా, నేను నిన్ను ఆరాధన చేస్తున్నానయ్యా, నేను క్రమం తప్పటం లేదయ్యా. మంచిదే నాయన,
నువ్వు మందిరానికి దేనికి వస్తున్నావు? ఆయన వింటే, ఆయన చెబితే వినడానికి వస్తావు. అది క్రమం. హల్లెలూయా. నువ్వేంటో చెప్పించుకోవటానికి దేవుని మందిరానికి రాకూడదు. నువ్వేంటో నిరూపించుకోవటానికి దేవుని మందిరానికి రాకూడదు. నీ తలాంతులేమిటో, నీ ధనమేంటో, నీ గొప్పతనం ఏంటో చూపించుకోవటానికి మందిరానికి రాకూడదు. అందుకే బైబిల్ చెప్తుంది, నీ ప్రవర్తన గురించి జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధనముతో, ఐశ్వర్యముతో, పదవులతో దేవుణ్ణి అనుసరించే వాళ్ళు నిత్య జీవానికి వారసులు కాలేరు. దేవుని రాజ్యం నీకున్న స్థితిగతులను బట్టి కట్టేది కాదు, నీకు అనుగ్రహించబడేది కాదు. దేవుని రాజ్యం నీకున్న హోదాను బట్టి అనుగ్రహించబడేది కాదు, నీకున్న పరపతిని బట్టి అనుగ్రహించబడేది కాదు, నీకున్న పదవులను బట్టి అనుగ్రహించబడేది కాదు. ఎవడు దీనుడై ఉంటాడో వారిదే పరలోక రాజ్యం. స్తోత్రం చెబుదాం. అందుకే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? మన ప్రవర్తన పైన విషయాలు ప్రభు మాట్లాడలేదు. మందిరానికి వచ్చిన నీ జీవితం దేని గురించి నువ్వు మందిరానికి వచ్చావు? ఏ విషయమై దేవుని మందిరానికి వచ్చావు? కొందరు మందిరానికి వస్తారు, బాగా వినాలి, దేవుని మందిరానికి వస్తారు, రాత్రల్లా ఏం చేస్తారో మనకు తెలియదు. సరిగ్గా వాక్యం మొదలు పెట్టేటప్పుడు నిద్ర కూడా మొదలు పెడతారు. ఏం చెప్పాను? దండాలు చెప్పాను. దాని నష్టం ఎవరు భరిస్తారు? ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం. అబ్రహాము దేవుని సన్నిధికి వచ్చాడు. మీరు చూడండి కొన్ని మాటలు 9వ వచనం నుండి చదవండి. చదవండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. దేవుని సన్నిధికి వచ్చిన వారి ప్రవర్తన జాగ్రత్త. దేవుని మందిరములో ఉన్న వారి ప్రవర్తన జాగ్రత్త. ఆమేన్. మీరు చేసే మీ ప్రవర్తన వలనే మీకు లాభమో నష్టమో, మీకు పరలోకమో నరకమో ఖచ్చితంగా డిక్లేర్ అవుతుంది. ఇక్కడే అర్థమవుతుందా? ఇప్పుడు మందిరానికి నడిచాడు అబ్రహాము గారు, దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని సన్నిధిలో బలి అర్పించాడు. అందుకే మనం చదువుకున్నాం కదా మూల పాఠంలో, ప్రసంగి గ్రంథంలో, ఒకడు అర్పించు బలి కంటే మాట వినుట శ్రేష్టము. దుర్మార్గులు అర్పించిన అర్పణ వలె నువ్వు ఉన్నావు. కరెక్ట్ టయానికి నిద్రపోయాడు. దేవుడు మాట్లాడే సమయానికి నిద్రపోయాడు. దేవుడు మాట్లాడే సమయానికి నిద్రపోయాడు. ఏం జరిగింది? అబ్రాహాముకి ఏం కాలే, అబ్రాహాముకు జరిగిన నష్టం ఏమి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ సంతతి వారు. అయ్యా అమ్మ, మనం చేసే పొరపాట్లు మన పిల్లలు దాసులుగా, బానిసలుగా, దరిద్రులుగా, శ్రమను పొందేవారుగా మారుతున్నారని గుర్తుపెట్టుకో. నువ్వు బాగా చదివిస్తావు,
బాగా సంపాదించి పెడతావు, కానీ వారు దాటిని అనుభవించలేరు. వారు దాసులుగానే ఉంటారు, శత్రులు వారిని శ్రమ పెట్టుదురు. నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. మోషే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు పిలవగానే మోషే ఏమన్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిత్తం ప్రభువా, నేను నీ మాటలు వింటున్నాను, నేను ఆలకిస్తున్నాను, నీ మాట ప్రకారం నడవటానికి నేను సిద్ధపడుతున్నాను. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన సన్నిధికి వచ్చి ఒకడేమో గొప్పలు చెప్పుకున్నాడు. ఆయన సన్నిధికి వచ్చి అబ్రహాము గారు నిద్రపోయారు. మీరు బైబిల్ చదివితే ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనం చదివితే 3వ అధ్యాయం చూడండి. ఆదాము దగ్గరికి వచ్చాడు, ఏదేను తోటలోకి వచ్చాడు. చూద్దామండి 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడ ఉన్నావని. మనల్ని మనకి ఈ పరిస్థితి వచ్చిందంట. నేనైతే ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? ఎక్కడున్నారు మీరు? మందిరంలో. బాడీ ప్రజెంట్ మైండ్ చెప్పండి ఎక్కడ పోయింది? ఆలోచనలు ఎక్కడున్నాయి? మన ఆలోచనలు ఎక్కడున్నాయి? ఆదాము ఏ రీతిగా ఉన్నాడో మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకయ్యా మనం కష్టపడాల్సి వచ్చింది అంటే, మనము దేవుడు పిలిచినప్పుడు పలకలేదు, దేవుడు మాట్లాడినప్పుడు వినట్లేదు. ఆదామును దేవుడు పిలుస్తున్నాడు, ఎక్కడున్నావు? మందిరంలోనే ఉన్నాడా? ఏదేనులోనే ఉన్నాడు. బయటికి వెళ్ళాడండి ఆదాము గారు? బయటికి వెళ్ళాడా? వెళ్ళలే. తోటలోనే ఉన్నాడు. కానీ దేవుడు పిలిచినా కూడా పలకలేని పరిస్థితి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నీ ప్రవర్తన జాగ్రత్త. మందిరానికి నడుస్తున్నాము కానీ ప్రవర్తన మారలేదు, బుద్ధి మారలేదు, ఆలోచనలు మారలేదు, వస్త్రధారణ మారలేదు, మాట తీరు మారలేదు, చూపు మారలేదు. మందిరానికి నడిచి ప్రయోజనమే ఉంది? ఆదామును దేవుడు పిలిచినప్పుడు ఆదాము దాక్కున్నాడంట. బాడీ కనపడుతుంది, మైండ్ ఎక్కడుంది? మందిరాన్ని దాటిపోయింది. నీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందిరానికి వచ్చేది దాక్కోవడానికి కాదు, ఇక్కడే నీ మనసు స్థిరపరచబడునుగాక. ఆయన మాటలకు చెవియొగ్గి ఆలకించుదువుగాక. మత్తయి సువార్తలో ఒక మాట రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. విత్తువాని గూర్చిన భావం ఎవడైనను వినియు గ్రహింపక ఉండిన ఎడలా. స్తోత్రం చెబుదాం. వినియు, ఎంతమంది వింటున్నారు ఇక్కడ? వినే వాళ్ళంతా అల్లులు చెప్పండి. వినే వాళ్ళంతా అల్లులు చెప్పండి. ఆదాం వినపడింది? ఆదాంకి వినపడి ఉండదా? వినపడి ఉంది. కానీ దేవునికి భయపడలేదు. చూసారా? దేవుడు పిలుస్తున్నాడని భయం రాలే. అంటున్నాడు పైకి, నేను భయపడి దాక్కున్నానని. పాపం చేసి దాక్కున్నావు నువ్వు.
బైబిల్ చెప్తుంది, వినియు గ్రహింపకపోతే. దేవుని వాక్యం వింటున్నావు, దేవునికి స్తోత్రం. గ్రహించకపోతే అసలైన నష్టం వచ్చేది. విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోతాడట. అందుకే నీ ప్రవర్తన జాగ్రత్త. ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆదాము ఎక్కడున్నాడు చెప్పండి? ఏదెనులోనే ఉన్నాడు, కానీ దేవుని ఎదుటకు రాకుండా దాక్కున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నావు, కానీ దేవుని ఎదుటికి రావట్లేదు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఎలా ఉండాలి? బాగా జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒకానొక సందర్భంలో యాకోబు అనే భక్తుడు ఒక నది తీరాన ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బోకు రేవు దగ్గర ఓ ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని దగ్గర నుండి జవాబు రాలేదు. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తెల్లవారుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. స్తోత్రం చెబుదాం. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన నేను ఆలకించాను. నేను నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేంటో చెప్పాలి. ఇప్పుడు మందిరానికి మనం ఎందుకోసం రావాలి చెప్పండి? నా బ్రతికేంటో ప్రభుకు చెప్పుకోవటానికి రావాలి. ఆమేన్. నేను జయించలేని దాన్ని, నేను చేయలేని దానిని, నా చేత కాని దానిని నా ప్రభు దగ్గర చెప్పి, అయ్యా నేను దీన్ని చేయలేకపోతున్నాను, నా పాపం దీనికి అడ్డొచ్చింది, దీన్ని నేను జయించలేకపోతున్నాను, ఇది నన్ను బాగా ఇబ్బంది పడుతూ ఉంది. ఇది కదా మనం ప్రభువు చెప్పుకోవాలి. దానికి కదా మందిరానికి రావాలి. కొందరు అలా రారు, కొందరు అలాగ రారు. మందిరానికి వచ్చి మౌనంగా కూర్చుంటారు. మందిరానికి వచ్చి మౌనంగా కూర్చుంటారు. దేవునితో మాట్లాడరు, తన బాధలు చెప్పుకొనరు, ఆయన మాట్లాడుతుండగా వినరు, గ్రహించరు. దాని నష్టమును నేటికి నీ పిల్లలు దాన్ని అనుభవిస్తూనే ఉంటారు. జాగ్రత్త పడదాం. ఆమేన్. జాగ్రత్త పడదాం. దేవుని సన్నిధికి వచ్చిన నీవు, ప్రభువా నేను ఉన్నాను, నీ మాట వింటాను, నీ మాట ప్రకారమే నడుచుకుంటాను. ఇప్పుడు మోషే గారు ఏం చేశారో చూడండి. మోషే గారు ఏం చేశాడో చూడండి. ఒక మాట, నిర్గమకాండం తీయాలి. అందుకు దేవుడు తన ముఖం కప్పుకొని దేవుని వైపు చూడగోరెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మందిరానికి వచ్చి దేనికోసం మనం? ఏమండి? ఆయన ప్రత్యక్షతను చూడాలి. ఓ తీర్మానం. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఓ తీర్మానంతో, ఇన్నేళ్ల నుంచి దేవుడి మందిరానికి నేను నడుస్తున్నాను, నేను ఆయన చూడాలి, ఆయన మందిరంలో. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఓ భక్తుడు ప్రార్థన చేసుకున్నాడట. ఆయన మీద కేసులు ఉన్నాయి, దాదాపుగా చాలా కేసులు ఉన్నాయి. ఫైనల్గా ఆ జడ్జిమెంట్ ఖచ్చితంగా ఉరి అని వస్తుంది, ఉరి వేస్తారని చెప్పి లాయర్ గారు చెప్తూ వచ్చారు. ఫైనల్గా కుమార్తెను, భార్యను చూసుకొని వాళ్ళిద్దరిని కౌగిలించుకొని ఏడ్చి, పాప జాగ్రత్త, ప్రార్థన చేయి, సంఘాన్ని బాగా చూసుకో,
ఇలాగ చెప్పుకుంటూ వచ్చి అంటే ప్రభు నమ్మకం ముందు ఆయన చేసిన కొన్ని దుర్మార్గ పనుల వల్ల శిక్ష పడాల్సి వచ్చింది. దేవుని కృపను బట్టి ప్రభుని తెలుసుకొని మంచి సేవ చేస్తున్నాడు. ఇక కోర్టులో తిరగాల్సి వచ్చింది, వాయిదాలు తిరగాల్సి వచ్చింది. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసరికి ఆయన ఒక చిన్న మందిరం కట్టుకొని సంఘం నడిపించుకుంటూ వస్తున్నారు. ఫైనల్ జడ్జిమెంట్లో బోన్లో నిలబడ్డాడట. అని చెప్పిన సాక్ష్యం నిలబడ్డాడట. జడ్జి వెనుక ఒక పెద్ద హస్తం కనపడుతుందట. చేతులు ఎత్తి స్తోత్రం చెబుతాం. జడ్జి గారు వెనుక ఒక పెద్ద హస్తం కనపడుతుందట. ఇక ఎవరు వాదించట్లేదు అక్కడ. జడ్జి గారు రాసుకుని చదువుతున్నారు. ఇతడు చేసిన మరి పనులకు ఖచ్చితంగా శిక్ష విధించాలి. అయితే ఇతనిలో వచ్చిన భౌతికమైన మార్పు మరి అలాగే ఆత్మ సంబంధమైన మార్పును బట్టి ఇతని కేసులన్నీ నేను కొట్టేస్తున్నానని చెప్పాడట. లాయర్ గారు ఏం చెప్పారు బయట? ఖచ్చితంగా నీకు ఊరే పడుతుంది అన్నారు. కానీ జడ్జి గారు ఏం చెప్పారు? కేసులన్నీ కొట్టేశాడు. కారణం ఏంటి? ఈయన భక్తిపరుడనా, ప్రార్థనాపరుడనా, మందిరాన్ని నడిపిస్తున్నాడనా, సంఘం నడిపిస్తున్నాడనా, కన్నీరు విడిచి ప్రార్థన చేశాడనా? కాదు కాదు, నా ప్రభు నేను చూడాలి. స్తోత్ర. ఆ కోరిక దేవుని హస్తం ఆయన దిగుచ్చేలా చేసింది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యల సుడిగుండాల్లో మనం వెళ్తున్నాం. బుద్ధిహీనత వలన మందిరానికి, బుద్ధిహీనత కలిగి మందిరానికి రాకూడదు. బుద్ధిహీనత వదిలిపెట్టి మందిరానికి రావాలి. ఆమేన్. దుర్మార్గ పనులు చేస్తూ మందిరానికి నడవకూడదు. దుర్మార్గ పనులు వదిలిపెట్టి మందిరానికి నడవాలి. మనమేంటో చూపించుకోవడానికి మందిరానికి రాకూడదు. మనమిచ్చే కానుకలేంటో చూపించుకోవడానికి మందిరానికి రాకూడదు. ఇప్పుడు యాకోబు ఏం చేశాడు తెలుసా? దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ నేను మోసగాన్ని అని చెప్పుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు చెబుదామా మనం దేవుని దగ్గర, అయ్యా నేను ఒక పాపిని. నీకు ఆయన ప్రత్యక్షం కావాలంటే నీ స్థితి ఏమిటో నువ్వు చెప్పాలి దేవునికి. నీ బ్రతికేమిటో దేవునికి చెప్పాలి. నువ్వెక్కడ నలిగిపోతున్నావో దేవునికి చెప్పాలి. ఏ పాపంలో కూరుకుపోయావో దేవునికి చెప్పాలి. అప్పుడు దేవుడు నీ మీద కనికరపడతాడు. స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. యాకోబు, నీ పేరు ఏమిటి అంటే యాకోబు అన్నాడు. నా పేరు యాకోబు. అయితే నువ్వు తప్పును ఒప్పుకున్నావు గనుక ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలే అన్నాడు. స్తోత్రం. నువ్వు ఒప్పుకోవటానికి రావాలి దేవుని మందిరానికి. లాస్ట్ వీక్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మనం దిద్దుకోవటానికి మందిరానికి రావాలి. ఆమేన్. సరిదిద్దుకోకపోతే మనం నష్టపోతాం. ఇప్పుడు యాకోబు తన జీవితాన్ని దిద్దుకున్నాడు గనక దేవుడు యాకోబుకి ఏం పేరు పెట్టాడు చెప్పండి? ఒక్కడే నా ఇశ్రాయేలు, ఒక దేశం. ఆమేన్ చెప్దామా? ఎంతగా దీవించబడ్డాడు, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. నేటికి న్యూస్లో వచ్చేది ఇశ్రాయేలు చాలా చిన్న దేశం అయినా ఆ దేశం మీద యుద్ధమాడి జయించటం అసాధ్యం. ఎందుకు తెలుసా? దేవుడు ఆ దేశానికి ఎలాగున ఆశీర్వాదాలు ఇచ్చారు. దేవుడు ఒకసారి ఆశీర్వదిస్తే చాలు, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధాలన్నీ అలాగా ఎదురవుతూనే ఉంటాయి, కానీ విరిగిపోతా ఉంటాయి. నీ మీద తిరుగుబాటు చేస్తారు, కానీ గెలవలేరు. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి నడవాల్సింది మన తప్పులు ఒప్పుకోవటానికి రావాలి. ఆమేన్. సమయం వ్యర్థం చేయటానికి కాదు, టైం పాస్ కోసం మందిరానికి రాకూడదు. ఏదో సినిమా హాల్లో కూర్చున్నట్టుగా మందిరం కూర్చోకూడదు. ఇది భయంకరమైన స్థలం.
నేను బైబిల్లో చదివాను. దేవదూతలట ఆయన ముఖాన్ని చూడలేక 2 రెక్కలతో కప్పుకున్నారంట. ఆమేన్. పాదాలు కనపడకుండా 2 రెక్కలు పాదాలు కప్పేసుకున్నారట. మీరు కావాలంటే చదువుకోండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కనపడుతుంది. పైకి ఎగురుతున్న రెక్కలు, ఆ దేవదూతలు, కెరాపులు, చెరూపులు అందరూ కూడా 2 రెక్కలతో ముఖం కప్పుకున్నారు చూడలేక. పాదాలు కూడా కనపడకూడదని పాదాలు కూడా కప్పెట్టుకున్నారు. మందిరంలో ఇలాగ కాళ్ళు చప్పుకొని కూర్చుంటాం. మనకి ఎంత భక్తి ఉన్నట్టు కదా. ఆమె చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఉన్నది చేద్దాం మనం. బైబిల్లో ఉన్నట్టుగా నడుచుకుందాం మనం. మందిరానికి వచ్చేది మన ప్రవర్తన సరిచేసుకోవటానికి. దేవుడు ఈరోజు ఏం మాట్లాడాడు? ఓ, నా మైండ్ మందిరంలోనే ఉండాలి. ఆమేన్. నేను మందిరానికి వచ్చి నిద్రపోకూడదు. మందిరానికి వచ్చి నేను గొప్పలు చెప్పుకోకూడదు. మందిరానికి వచ్చేది నా టాలెంట్ ఏదో చూపించుకోవటానికి కాదు, నా తప్పులు ఒప్పుకోవటానికి రావాలి. ఆమేన్. కప్పు పెట్టుకుందాం, ఒప్పేసుకుందామా? ఒప్పేసుకుందామా? స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలుగా మార్చబడదామా? మనం ఇశ్రాయేలుగా మార్చబడదుము గాక. తప్పులన్నీ, పాపములన్నీ, మన దుర్మార్గములన్నీ ఒప్పేసుకొని ఇశ్రాయేలుగా మార్చబడదుము గాక. నేటికి కూడా 12 గోత్రాలు నిలబడి ఉన్నాయి. ఎప్పుడో మనం ఆది కాండంలో మనం చదువుతాం వాళ్ళ చరిత్ర. నేటికి కూడా 12 గోత్రాల వాళ్ళు నిలబడే ఉన్నారు. కొన్ని చరిత్రలు, కొంతమంది చరిత్రలు కనుమరుగైపోయాయి. చూసారా? ఒప్పేసుకున్న వాని జీవితంలో ఆశీర్వాదాలు. దేవుని వాక్యం చెబుతుంది, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల. చూద్దామండి ఆ మాట. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త 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 దుర్నీతిల నుండి మనల్ని పవిత్రులుగా మార్చును. ఆమేన్. నిద్రమత్తు నుండి, దరిద్రము నుండి, శోధనల నుండి, శాపము నుండి, మరణము నుండి, రోగాల నుండి, సమస్తమైనటువంటి నిన్ను ఇబ్బంది పెట్టే వాటన్నిటి నుండి నిన్ను ప్రత్యేకంగా చేస్తాడు. ఎప్పుడండి? ఒప్పుకున్నప్పుడు. ఒప్పుకోకపోతే లేదు. కొందరు ఏం చేస్తారు తెలుసా? నేను ఒప్పుకున్నలే, లోపలే ఒప్పుకున్నా, లోపలని. పాపం లోపల ఒప్పుకునేది కాదు. చూడండి, భక్తుడు రాస్తాడు రోమా పత్రికలో. చూద్దాం. రోమా పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుంటున్నాం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యము చెప్పబడినప్పుడు అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒప్పుకోకపోతే తిప్పలు తప్పవు. ఒప్పుకోకపోతే తిప్పలు తప్పవు. బాగా ఆలోచించండి. ఒప్పుకోకపోతే నష్టపోయేది మనమే. అందుకే మేము చెప్తున్నాం తెలుసా? నోరు తెరిచి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, ముత్తెలు రాలవులేండి, నోరు తెరిచి చెప్పమని ఎందుకు చెప్తాం? మీరు ఒప్పేసుకుంటే బాగుపడతారు అంతే. ఒప్పేసుకుంటే విడుదల, ఒప్పేసుకుంటే రక్షణ. చూడండి, నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదు. చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా,
ఒకడు దుర్మార్గుడు వచ్చినట్టుగా వచ్చి మందిరంలో కూర్చొని వెళ్ళిపోయేది కాదు మందిరం అంటే. ప్రవర్తన చక్కదిద్దుకొని, మనసు మార్చుకొని, మాట మార్చుకొని, వస్త్రధారణ మార్చుకొని, విలువలు పెంచుకుంటూ వెళ్ళేది మందిరం. ఎక్కడ పడితే అక్కడ కనపడేది అలాంటిది కాదు. ఇది ప్రత్యేకమైన మందిరం. ఆమేన్. ఇక్కడ పొద కాలుతుంటది కానీ పొద గాలిపోదు. మంట మండుతుంది కానీ కాలిపోదు. అందరినీ గుచ్చుతూనే ఉంటది, సరి చేస్తూనే ఉంటది. అదే దేవుని మందిరం. ఇక్కడ గాయం అవుతుంది, ఇక్కడే కట్టబడుతుంది. ఆమేన్. ఈ యొక్క పొదలోకి ఎవరైతే వచ్చారో వారు ఒక తీర్మానంతో రావాలి. ప్రభువా, నేనే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను అని సింబల్గా అప్పుడప్పుడు మన చేతులు ఎత్తి స్తోత్రం చెప్పమంటాం. చెప్దాం ఒకసారి మనం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి చేతులు లేవు, ఎందుకో నాకు తెలియదు. పేతురులాగా చేతులు ఎత్తాడు. ప్రభువా, నన్ను కనికరించుము. చేయి ఎందుకు ఎత్తామో తెలుసా? నేనున్నాను ప్రభువా, నా చేయి పట్టుకొని పైకి లేపు. ఆమేన్. నేనున్నాను ప్రభువా, నా చేయి పట్టుకొని పైకి లేపు. ఈ పాపము నుండి, దరిద్రం నుండి, రోగాల నుంచి, ఈ శాపము నుండి నన్ను బయటికి తీసుకురా ప్రభువా అని చేతులు ఎత్తాలి. ఆమేన్. మోసే చేతులు ఎత్తినప్పుడు ఏం జరిగింది చెప్పండి, మళ్ళీ చెప్పండి. జయము కలిగింది. మోసే చేతులు ఎత్తినప్పుడు విజయం కలిగింది. చేతులు దించినప్పుడు, అందుకే దేవుడు నీ చేతులు ఇచ్చినాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. జయం కలుగునగాక, జయం కలుగునగాక. నీ ప్రవర్తన సరిచేయబడునుగాక. నీ జీవితంలో పాపములన్నీ ఒప్పుకొని ఆయన సన్నిధిలో రక్షించబడుదువుగాక. కప్పుకొనక ఒప్పుకొందువుగాక. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. తల వంచండి, ప్రార్థన ఏకీభవించుదాం.